కాంగ్రెస్ జాగృతి మీరు ఎట్లా అన్నారు? మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది? ఏదరా మీరు నిన్న మీరు అది తెలంగాణ కాంగ్రెస్ జాగృతి అన్నారు కదా, మీకేం ప్రూఫ్ ఉంది? మీరు ఎట్లా అన్నారు? సమాధానం చెప్తా విను. సమాధానం చెప్తాను ఎందుకన్నా మాట అంటే, మీరు బీసీ ఆర్డినెన్స్ తెచ్చినప్పుడు అది ఆర్డినెన్స్ ఇంప్లిమెంటేషన్ అయితేనే లెక్క, లేకపోతే ఇంప్లిమెంటేషన్ కాకపోతే దానికి వర్తే లేదు. అట్లా అన్నప్పుడు కాంగ్రెస్ తెచ్చిన ఆర్డినెన్స్ కు మీరు ఎట్లా సంబరాలు చేసుకున్నారు? అట్లయితే అదే రకమైతే డిసెంబర్ 9 ఒక నిమిషం వినండి బ్రదర్, డిసెంబర్ 9 2009 ఆనాడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ప్రకటన చేయగానే తెలంగాణ టీఆర్ఎస్ మొత్తం సంబరాలు చేసుకుంది. అప్పటికి తెలంగాణ వచ్చినట్ట? తెలంగాణ వచ్చిందని నమ్మి చేసుకున్నామా? ఒక అడుగు ముందుకు పడడం చేసుకున్నాము. ఉద్యమంలో భాగమైతే తెలుసా బాధ? ఉద్యమంలో భాగమైతే ఆ బాధ తెలుస్తుంది మీకు. డిసెంబర్ 9 నాడు ప్రకటన రాగానే మనమందరం కూడా గులాములు చల్లుకున్నాం, మనమందరం సంబరాలు చేసుకున్నాం. గుర్తుపెట్టుకోండి, ఆ రోజు తెలంగాణ రాలే, ఆ రోజు పార్లమెంట్ లో బిల్లు పెట్టలే. తెలంగాణ రాలేదండి, ప్రకటన వచ్చింది. వచ్చిన తర్వాత 1200 మంది చావుల తర్వాత, అమరవీరుల తర్వాత అప్పుడు తెలంగాణ సాధించుకున్నాం. ఆ రోజు రాలే. మరి ఆ రోజు మనం ఎందుకు చేసుకున్నాం? ఆ రోజు మరి కేసీఆర్ గారు తప్పందామా? తెలంగాణ ఉద్యమకారులు తప్పందామా? తెలంగాణ ప్రజలు తప్పందామా? ఎవరు తప్పందాం? ఈరోజు ట్రాప్లో పడ్డది మీరా మేమా? కాంగ్రెస్ ట్రాప్లో పడ్డది మీరా మేమా? ఇంకొకటి మనోజ్ గారు, నేను ఆరోపణ చేస్తా ఉన్నా ఈరోజు. మేమన్న మాటకు మేము కట్టుబడి ఉన్నాము, మీరు కట్టుబడి సమానం చెప్పండి. మేమన్న మాట ఏంటంటే, ఇదే సంతోష్ రావు గారి వెనకాల ఒక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఉందని చెప్పినాము. దానికి నిరూపణ ఏంటంటే, కవితక్క అమెరికా నుంచి రాకముందే సామ రామ్మోహన్ రెడ్డి అని చెప్పి మీడియా కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ లేఖ రాసిందని చెప్పి ఇదే గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిండు. కవితక్క వచ్చే రోజు రిలీజ్ అయింది, లీక్ అయింది. అది కూడా కాంగ్రెస్కి అనుకూలమైనటువంటి మీడియా సంస్థలో. మరి ఫామ్ హౌస్లో ఉన్నటువంటి మీడియా లేఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి ఎట్లా వచ్చింది? ఆ నుంచి మీడియాకి ఎట్లా వచ్చింది? వెనకాల ఉన్న నాయకులు ఎవరు? తిరిగి మళ్ళీ అర్థమైద్దేమో అని చెప్పి తను రాకముందుకే కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ కవిత అని చెప్పి ప్రచారం చేసింది ఈ నాయకులే. ఈ విష ప్రచారం చేసింది ఈ నాయకులే. ఈ నాయకులే చేసి తన మీద కుట్ర చేసి వాళ్ళే లీక్ చేపించి, నేను అంటా ఉన్నాను కదా, మరి మీడియా కమిటీ చైర్మన్కి ఎట్లా వచ్చింది? తన తండ్రికి తన తల్లి ద్వారా లేఖ ఇస్తే సామ రామ్మోహన్ రెడ్డికి ఎట్లా అందింది లేఖ? ఇందాక అదే అడిగాను భిక్షపతి గారు, ఇందాక అదే అడిగాను. కేసీఆర్ గారికి లెటర్ ఇచ్చారు కదా, సంతోష్ గారికో హరీష్ రావు గారికో కేటీఆర్ గారికో లెటర్ ఇవ్వలేదు కదా. మరి కేసీఆర్ గారు అయితే బయట పెట్టారు కదా లెటర్. అయితే ఇంకొక మాట, కేసీఆర్ గారికి ఎట్లా జరిగింది? లోపల ఇంటర్వ్యూ ముచ్చట ఏందనేది అంటే కేసీఆర్ గారి వరకు వెళ్ళాలంటే, ఒక నిమిషం భిక్షపతి గారు, మీరు సుదీర్ఘంగా 20 ఏళ్ల పాటుగా మీరు పనిచేసారు, నరేష్ గారిని కూడా చాలా ఉద్యమంగా మేము చూస్తూ ఉన్నాం కాబట్టి, సో జనరల్గా కేసీఆర్ గారిని రీచ్ అవ్వాలంటే ఫస్ట్ సంతోష్ రావు గారైనా, తర్వాత గేట్ ఆయన ఓపెన్ చేస్తేనే పోవాలి, అంతేనా? 100% అడగండి. చెప్పిండు నరేష్ చెప్పిండు కదా, పెద్దమ్మ ద్వారా సార్ గారికి ఇచ్చినామని చెప్పారు కదా, సార్ అయితే బయటకు పంపడు కదా లెటర్. అంటే జనరల్ గా డైరెక్ట్ గా నాకు తెలిసి ముందు సంతోష్ రావు గారి దగ్గర వెళ్ళిన తర్వాతనే కేసీఆర్ దగ్గరికి వెళ్తుంది అనేది ఒక చర్చ. అది నిజమేనా? పెద్దమ్మ లాంటి సంతోష్ ద్వారా పంపరు కదా, పెద్దమ్మ డైరెక్ట్ కేసీఆర్ గారికే ఇస్తుంది కదా. అది అడిగినాం మేము అడిగింది ఏంటండి సార్, తర్వాత మేము అడిగింది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు నమ్మిరు కదా, అక్కడే అయింది, ఎట్లా అయిందని వాళ్ళు కూడా అనుమానం ఉంది కదా. ఆ అనుమానాన్ని కూడా మీరు ఒక నియత గల అంటే కార్యకర్తగా, జాగృతి కార్యకర్తగా, ఒక తల్లిలాగా అక్కలాగా గౌరవించేటువంటి అక్క దగ్గర శిష్యులుగా మనం ఎందుకు అడగలేదు ఆ మాట? మీరు అదే ప్రెస్ మీట్ కనుక కవితక్క లీక్ అయింది, ఎందుకు లీక్ అయింది సార్, మీరన్నా క్లారిటీ ఇవ్వండి, ప్రెసిడెంట్ అన్న క్లారిటీ ఇవ్వండి, నాయకులన్న క్లారిటీ ఇవ్వండి సార్ అని చెప్పి మీరు అదే ప్రెస్ క్లబ్లో పెట్టుంటే మిమ్మల్ని గుండెలు పెట్టుకునేది కదా ఇదే జాగృతి, మిమ్మల్ని గుండెలు పెట్టుకునేది కదా ఇదే తెలంగాణ బీఆర్ఎస్ సమాజం. ఇదే బీఆర్ఎస్ సమాజం స్విచ్ పెట్టింది ఎవరు? బీఆర్ఎస్ సోషల్ మీడియాలో స్విచ్ పెట్టింది ఎవరు? బీఆర్ఎస్ సోషల్ మీడియాలో దిష్టి బొమ్మలు దహనం చేయించిన ఫస్ట్ వ్యక్తి ఎవరు చెప్పగలుగుతారా? భిక్షపతి అన్న. కవితక్క దిష్టి బొమ్మలు దహనం చేస్తుంటే మీకు బాధ అనిపించలేదా? కాల్స్తుంటే నిన్న మొన్న సస్పెన్షన్ చేసిన రోజు పెట్టండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఏంటి, ఇందాక మనం మాట్లాడుతున్నాం కంటిన్యూషన్. నరేష్ గారు మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యారు. సో ఏంటి, కేసీఆర్ అంత పెద్ద నాయకుడు కూతురు మీద నియంత్రణ కోల్పోయినా అని నాకు సమాధానం దొరకలేదు. ఇంకా నేనేమంటున్నా అంటే, కేసీఆర్ గారి నియంత్రణ శక్తి ఉంది, ఆలోచించే శక్తి ఉంది, జ్ఞాపక శక్తి ఉంది, అన్ని విధాల దేశం 90 రోజులు నేను కష్టపడ్డాను ఏడ్చింది కదా. ఇప్పుడు
అక్కడ కవిత గారి పైన కవిత గారు కేసీఆర్ 103 సిద్ధాంతం ఉంది. మనోజ్ గారు వినండి. కేసీఆర్ గారికి ఒక సిద్ధాంతం ఉంది. పార్టీ మీద కానీ పార్టీలో చేసే ద్రోహులు ఎవరైనా సరే, ఎంత పెద్ద నాయకులైనా సరే నేను శిక్షిస్తా, వాళ్ళు పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని. ఇప్పుడు కవిత గారి మీద ద్రోహి అని ముద్రేసిరా, కవిత గారి మీద ద్రోహి అని ముద్రేసిరా, మీరు నమ్మిరా? మైనంపల్లి హనుమంతరావు గారు పోయి పెద్ద పెద్ద నాయకులనే టీఆర్ఎస్ పార్టీ విడిచిపెట్టుకున్నది. రైట్ భిక్షపతి గారు, కవిత మీద ఇప్పుడు మీరు ద్రోహి అని ముద్రేసిరా. ఈటల రాజేందర్ లాంటి ఫౌండర్ మెంబర్ కూడా వదులుకున్నది టీఆర్ఎస్ పార్టీ. భిక్షపతి గారు, కవితక్క గారు కూడా ఎప్పుడైతే సహనం కోల్పోయి నాయకుల మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, బీఆర్ఎస్ పార్టీ మీద అవినీతి ఆరోపణలు చేసి లేదు భిక్షపతి గారు, సరే మీ పాయింట్ నాకు అర్థమైంది. మీరు కవిత మీద ద్రోహి అని ముద్రేసిర్రా, కవిత మీద ద్రోహి అని ముద్ర వేసిర్రా. వినండి మనోజ్ గారు వినండి. ఇప్పుడు కాళేశ్వరం అంటే ఎవరు? కాళేశ్వరం అంటే ఏంది? కేసీఆర్ గారి సంకల్పం. అది కేసీఆర్ గారి దీక్ష భూని చేసినటువంటి పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం. ప్లీజ్ మై రిక్వెస్ట్ నా క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. మై రిక్వెస్ట్. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తుంటే కేసీఆర్ ఎట్లా చూసుకుంటారు? భిక్షపతి గారు, నా రిక్వెస్ట్, నా క్వశ్చన్ కి ఆన్సర్ కావాలి. పార్టీ నష్టానికి, పార్టీకి ఎవరు నష్టం కలిగించినా, పార్టీని ఎవరిని ఇబ్బంది పెట్టినా వారు ద్రోహులు అంటే కవిత గారు మీ పార్టీకి సంబంధించిన విషయాలపైన మాట్లాడారు కాబట్టి ఆమె ద్రోహి అని ముద్ర వేసిరా? ఎస్ ఆర్ నో? నేనేమంటున్నా ద్రోహి అని మేము అనట్లేదు. అన్నారు కదా, పార్టీకి ఎవరు నష్టం కలిగించినా ఏ ద్రోహులైనా వదిలిపెట్టరు అని అన్నారు. కాళేశ్వరం గురించి మాట్లాడి, హరీష్ రావు గురించి మాట్లాడి, సంతోష్ రావు గురించి మాట్లాడి పార్టీకి తీవ్రమైన నష్టం కలిగించింది అని చెప్పేటువంటి మాట లెటర్ పడిన చూసిన తర్వాత మీరు అన్న పదం తనకు కూడా వర్తిస్తుంది కదా, మరి ద్రోహి అనే పదం మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? డైరెక్ట్గా చెప్పండి. నేను ఏమన్నా తను కామెంట్ చేసింది, కామెంట్ చేయకూడదని అంటున్నాను. నేను ఏమంటే పార్టీలో నువ్వు మన విదిన్ పార్టీ ఉండి మన కుటుంబ సభ్యుల మీద నువ్వు ఆరోపణలు చేస్తే మన కుటుంబం వేరే అవతరోడికి అవకాశం ఇచ్చినట్టు అవుతావు కదా. రేపు బీజేపీ కాంగ్రెస్ వాడు కూడా నిజంగానే మరి మీ బిడ్డనే ఆరోపణలు చేస్తున్నప్పుడు మేము తప్పేం లేదని ఎట్లా అనుకుంటాము? ఖచ్చితంగా తప్పు జరిగిందని వాళ్ళు వాదిస్తా ఉన్నారు. ఈరోజు అవతల పార్టీకి అవకాశం ఇచ్చిరు అన్నప్పుడు మరి తప్పు చేసినట్టే కదా. తప్పు చేశారు కాబట్టి కేసీఆర్ గారు అందరు సీనియర్ నాయకులతో ఆలోచన చేసి అందరి అభిప్రాయాలు తీసుకొని తను మొదటి రోజు వచ్చి తను ఏడ్చినప్పుడే నా లేఖ లీక్ అయింది, నా లేఖ లీక్ చేసినప్పుడే ఇదే సీనియర్ నాయకులను విడిచి, అంటే ఇక్కడ మేము పాపం అని ఎందుకు అంటున్నామంటే తను ఏడ్చింది కాబట్టి, తను బయటకు వచ్చింది కాబట్టి, 20 నా ప్రస్థానం అని చెప్పి మాట్లాడుతోంది కాబట్టి, ఆ ఆడబిడ్డగా మీరు అంటారు ఇందాక ఇదే కవిత కనుక వేరే ఒక పార్టీ ఇబ్బంది పెట్టుంటే మా బతుకమ్మ నాగం చేసిరు, మా ఆడపడుచు నాగం చేసిరని చెప్పి అందరూ ఫైట్ చేసిన వాళ్ళే. గతంలో ఫైట్ చేసాం, ఒక జర్నలిస్ట్గా చాలా వరకు మేము కూడా చూసుకొచ్చాం. ఇప్పుడు మీ పార్టీని విభేదించింది కాబట్టి మీరు అంతా చాలా మంది కొంతమంది కీలుము అంటున్నా రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో ఇదే పార్టీ సీనియర్ నాయకులతో ఆ రోజు కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏడుస్తూ నా లేఖ లీక్ అయిందని చెప్పిన సందర్భంలో ఎందుకు సమావేశం నిర్వహించలేదు? సరే ఒకవేళ కేసీఆర్ గారికే బిజీగా ఉన్నారనుకోండి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు ఎందుకు ఆలోచన చేయలేదు? సీనియర్ నాయకులుగా హరీష్ రావు గారు ఎందుకు ఆలోచన చేయలేదు? భిక్షపతి గారు, రైట్. హరీష్ గారు ఏం చెప్తారు అంటే ఆ రోజు ఎందుకు ఆలోచన ఎప్పుడైనా అడిగారా? పోనీ కనీసం సంప్రదింపులు జరిపారా? కవిత తరపు నుంచి ఎప్పుడైనా నాన్న ఈ రకంగా లీక్ అయింది, దీని గురించి ఆలోచన చేసి పునరాలోచన చేయ సందర్భం వచ్చిందంటారా? ఇప్పుడు లేఖ లీక్ అయిన తర్వాత కానివ్వండి, తెలంగాణ భవన్ సాక్షిగా కవిత గారు వెళ్ళి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి నా మీద కుట్రలు జరుగుతున్నాయి అంటే నా మీద ఎవరు స్పందించాలని చెప్పారు కదా. అంత చెప్పిన తర్వాత కూడా మరి ఒకవేళ నిజంగా స్పందించుంటే ప్రూఫ్ చెప్పమన్నాడు కదా. మేమేం కాదంటలేం కదా, మేమేం శత్రువులు. దానికి సమాధానం చెప్పండి. బోడ రాములు అంట కామెంట్ చేశారు ఆయన, జాగృతి అనేది బీఆర్ఎస్ పార్టీది, కవితది కాదు, తను జాగృతి అని చెప్పుకోవడానికి వీలు లేదు. అయితే పాపం బోడరాములు గారికి నేను చెప్తే కొంత దాన్ని ఏమంటారు వేరే రకంగా ఉండొచ్చు. వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, మేము దాని జాగృతిని విడిపోయినామన్నటువంటి వాళ్ళని మఠం భిక్షపతి గారిని కానివ్వండి, రాజీవ్ సాగర్ గారు కానివ్వండి, అక్కడ పనిచేసే వాళ్ళందరినీ కూడా ఫోన్లు చేస్తే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్ చేసి అడగమనండి. జాగృతి సంస్థ కేసీఆర్ గారిదా కవిత గారిదా? 100% కవిత గారిదండి. ఇండిపెండెంట్ సంస్థగా పనిచేసింది. కూడా తన వెనక కేసీఆర్ గారు లేనే పెట్టినా ఈ జాగృతి అనేది కూడా. ఇప్పుడు సంస్థ పెట్టినప్పుడు కేసీఆర్ గారే ఉండాలనుకుంటే బీఆర్ఎస్లో యాక్టివ్ ఉంటాం కదా. సంస్థ పెట్టాలనుకున్నప్పుడు కేసీఆర్ గారితోనే మొత్తం కంప్లీట్గా పార్టీలనే పనిచేయాలన్నప్పుడు మేము వేరే డిఫరెంట్గా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలని ఒక ఆతృత లేకపోతే తెలంగాణ జాగృతి ఎందుకు పెడుతుండే? తెలంగాణ బతుకమ్మని విశ్వవ్యాప్తం ఎట్లా చేస్తుండే? స్కిల్ డెవలప్మెంట్ ఏ రకంగా చేస్తుండే? లేదు.
మేము అదే అంటా అంటే ఆ ఉన్నాం. పార్టీలే పనిచేద్దాం కదా, వేరే పెట్టకపోతాం కదా అని అంటే? 2006 నుంచి తెలంగాణ జాగృతి ఇండిపెండెంట్ గా పనిచేస్తున్నప్పుడు జాగృతి బీఆర్ఎస్ కార్యకర్తలు కలిసి పనిచేసిర్రు. వారికి అప్పుడు కవిత గారు చేసే పనులను నచ్చినాయి, కానీ ఈరోజు ఎందుకు నచ్చట్లేవు? ఈ మధ్యన జోరినటువంటి వ్యవస్థ ఎవరిది? ఎందుకు మమ్మల్ని దూరం చేస్తూ ఉన్నారు? నేను ఒక మాట చెప్తా ఉన్నాను. 2012లో అసెంబ్లీలో అంబేద్కర్ స్టాచ్యూ కావాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కవిత దీక్ష చేసినప్పుడు బీఆర్ఎస్ పక్షాన చేయలేదు, జాగృతి పక్షాన చేసిర్రు. ఇంకొక మాట, ఆనాడు ఉద్యమ కాలం కావచ్చు. క్వశ్చన్ అడుగుతాను నేను. అడగండి. సో నిజంగా పని చేయాలనుకుంటే బీఆర్ఎస్ లోనే చేసే వాళ్ళం కదా, ఈ వ్యవస్థ ఎందుకు వచ్చేది? అప్పటి నుంచోనే విభేదాలు అయితే విభేదాలు కాదు సార్. ఇప్పుడు మరి ఇదే పని చేయొచ్చు కదా, బీఆర్ఎస్ పార్టీ కల్చరల్ ఇంకోటి పెట్టుకోవచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చేయొచ్చు కదా కార్యక్రమం. ఆనాడు నుంచి ఈనాడు వరకు ఉన్నటువంటి జాగృతిని ఈ రోజే బూచిగా చూపించి పక్కకు తప్పియాలనే కుట్ర జరుగుతుంది అనేది మా ప్రధానమైనటువంటి ఆవేదన అనుకోండి, ఇంకేదైనా అనుకోండి. ఎందుకంటా ఉన్న ఆ మాట అంటే, మరి 18 ఏళ్ళు లేని బాధ ఈ సంవత్సరంలో ఎందుకు వచ్చింది? అప్పటి నుంచి మనం కలిసి పనిచేసింది జాగృతికి బీఆర్ఎస్ ఎప్పుడూ లేదు. ఈరోజు కావాలని ఒక పిల్లర్ని పక్క తప్పించే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారంటే సమాధానం చెప్పట్లేరు వాళ్ళు ఎవరు కూడా. ఆ సమాధానం చెప్పానండి. భారత జాగృతి పక్షాన మహిళా బిల్లు కోసం పోరాడితే ఆనాడు కూడా టీఆర్ఎస్ అని ఎక్కడ మెన్షన్ చేయలే. మరి ఆ రోజు కేసీఆర్ యాక్సెప్టెన్సీ ఉంది కదా. అంటే నా అనుమానం ఏంటంటే 42% రిజర్వేషన్ చేయడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? మీ నాయకత్వానికి ఏమైనా ఇబ్బంది ఉందా? అందువల్ల సార్ని ప్రెజర్ చేసి ఈ రకంగా చేపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఇది కూడా సమానం చెప్పాలి వాళ్ళు. ఇది కూడా సమానం చెప్పాలండి వాళ్ళు. బీసీల పక్షాన్ని నిలబడితే ఈరోజు గిరిజనుల పక్షాన్ని నిలబడ్డది, 5 ముంపు గ్రామాల పక్షాన్ని నిలబడ్డది. ఈరోజు మహిళలకు 2500 రావాలని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు మహిళలకు స్కూటీలు ఇవ్వాలని పోరాటాలు చేస్తూ ఉన్నాం.